ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఓపెన్ అయిందా లేదా, అలానే ఈ హైవేలో ట్రావెల్ చేస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందుతామో ఈ వీడియోలో చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను అంటారు. పదండి లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలిసిందే కదా, మన ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు ఒక గ్రీన్ఫీల్డ్ హైవేని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఓపెన్ అయిందా లేదా, అండ్ అలానే మనం వెళ్తే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళొచ్చు. ఆల్రెడీ మన న్యూస్లో చూస్తున్నట్లయితే ఈ హైవే ఓపెన్ అయిందని చెప్తున్నారు. మరి మనం ఎక్కడ టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, అండ్ అలాగే మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎలా వెళ్తే సేఫ్గా వెళ్తాం, అండ్ అలాగే ఈ హైవేలో ట్రావెల్ చేసినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఈ విషయాలన్నీ కూడా నేనైతే మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ అలాగే విజువల్స్ కూడా చూపించబోతున్నాను. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. కంప్లీట్గా ఈ హైవేలో ట్రావెల్ చేసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో మరి ఇప్పుడు మ్యాప్లోకి వెళ్ళి ఈ హైవే గురించి కొన్ని విషయాలు తెలుసుకుని ఆ తర్వాత బ్యూటిఫుల్ విజువల్స్ అయితే చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ హైవే నేషనల్ 16లో దేవరపల్లిలో స్టార్ట్ అవుతుంది, సింగిల్ రౌండ్ ఇంటర్చేంజ్ ద్వారా. ఇక్కడ నుంచి మనకి మొత్తం 11 ఇంటర్చేంజ్లు ఉంటాయి. 11వది ఎగ్జిట్ పాయింట్ అనమాట. అండ్ అలాగే మధ్యలో ఉండే 9 కూడా మనకి బయటకు వెళ్ళడానికి ఎగ్జిట్ పాయింట్స్. ఫస్ట్ది మనకి పొంగుటూరు దగ్గర, తర్వాత దేవులపల్లి, తర్వాత మన రేచర్ల, అండ్ ఆ తర్వాత వెంసూరు, దాని తర్వాత చింతగూడెం, అండ్ ఆ తర్వాత లింగాల, తర్వాత మన వైరా, అండ్ తర్వాత ఇంకొక 2 ఇంటర్చేంజ్లు అయితే ఉన్నాయి. అది దంసలాపురం, ఇంకోటి వెంకటగిరి. అండ్ ఫైనల్ ఎగ్జిట్ వచ్చేసి మనకి తల్లంపాడు దగ్గర ఫైనల్ ఎగ్జిట్ ఉంటుంది. సో ఇది మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని ఎగ్జిట్ పాయింట్స్ అనమాట. సో తర్వాత మనకి మన పొంగుటూరు దాటిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎర్రంపేట దగ్గర ఒక వే సెరెమనిటీ ఉంటుంది. ఇక్కడ మనకి ఫుడ్, ఫ్యూల్ అన్నీ దొరుకుతాయి. ప్రస్తుతం అయితే ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిన తర్వాత రాఘోపురం దగ్గర వే సెరెమనిటీ ఉంటుంది, రేచల్ ఇంటర్చేంజ్ దాటిన తర్వాత. దాని తర్వాత లింగాల ఇంటర్చేంజ్ దాటిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా మోచారం దగ్గర ఇంకొక వే సెరెమనిటీ ఉంటుంది. సో ఇది మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఇప్పుడు ఈ హైవేలో ట్రావెల్ చేస్తూ ఈ హైవే గురించి మరిన్ని విషయాలు మనమైతే తెలుసుకోబోతున్నాం. మరి విజువల్ చూడడానికి వెళ్దామా? చూసారుగా, మీకైతే చాలా క్లియర్గా మ్యాప్లో చూపించాను. మనం ఎక్కడెక్కడ ఫుడ్ తీసుకోవచ్చు, అండ్ అలాగే ఇంటర్చేంజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ ఇంకా క్లియర్గా ఈ హైవే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మ్యాప్లో. ఇప్పుడు మనమైతే బ్యూటిఫుల్ విజువల్స్ చూస్తూ ఈ హైవే గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనమైతే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ఎగ్జాక్ట్గా దేవరపల్లి ఇంటర్చేంజ్ దగ్గర ఉన్నాం. ఈ ఇంటర్చేంజ్ నేషనల్ 16ని అండ్ అలాగే మన దేవరపల్లి హైవేని రెండింటిని కనెక్ట్ చేస్తుంది. ఈ దేవరపల్లి హైవే నుంచి ఎగ్జాక్ట్గా మన ఖమ్మంలో తల్లంపాడు వరకు 162 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ తల్లంపాడు అనేది మన ఖమ్మం ఊరు దాటిన తర్వాత వచ్చిన ఏరియా అనమాట. మనం ఒకవేళ ఖమ్మం వెళ్ళాలనుకుంటే దంసలాపురం కానీ, వెంకటగిరి కానీ, లేదా మనం ఫైనల్గా వచ్చే తల్లంపాడు ఇంటర్చేంజ్ నుంచి కానీ బయటికి వెళ్ళొచ్చు. మనం తొందరగా వెళ్ళాలనుకుంటే దంసలాపురం కానీ, వెంకటగిరి నుంచి కానీ బయటికి వెళ్తే తొందరగా వెళ్తాం. అలానే మనకి మధ్యలో చాలా ఇంటెలిజెన్స్ వచ్చాయి. ఆ ఇంటెలిజెన్స్ అన్నీ కూడా మీకు నేను ఎక్కడెక్కడ వచ్చాయనేది మ్యాప్లో చాలా క్లియర్గా చూపించాను. సో ఇప్పుడు మనం ముందుకైతే వెళ్తాం అనమాట ఇంటర్చేంజ్ నుంచి. ఈ ఇంటర్చేంజ్ నుంచి మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకి మొత్తం మీకు మ్యాప్లో చూపించినట్టుగా 3 వే సెరెమనీస్ అయితే ఉంటాయి. ఈ 3 వే సెరెమనీస్లోని మొదటిది మనకి ఎగ్జాక్ట్గా మన ఫస్ట్ ఇంటర్చేంజ్ ఉంది కదా, పొంగుటూరు ఇంటర్చేంజ్. ఆ ఇంటర్చేంజ్ దగ్గర మనకైతే ఆ వే సెరెమనిటీ ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం ఎలాంటి వర్క్ స్టార్ట్ అవ్వలేదు, తొందరలోనే స్టార్ట్ అవబోతుంది. ఇది దాటిన తర్వాత మనకి మళ్ళీ సెకండ్ వే సెరెమనిటీ ఎక్కడ వస్తుందంటే మన చింతలపూడి ఉంది కదా, చింతలపూడి దాటిన తర్వాత మనకి రాఘోపురం దగ్గరలోని ఈ వే సెరెమనిటీ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనకైతే ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. టీ, కాఫీ దొరుకుతుంది, టిఫిన్ అండ్ సమ్ ఫుడ్ కూడా దొరుకుతుంది. సో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే ఈ ప్లేస్లో మీరు ఫుడ్ కోసం చూడొచ్చు. ఈ వే సెరెమనీస్ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్గా విజువల్స్ చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్గా రాఘోపురం దగ్గర మనం చూసుకోవచ్చు, మనకు కంప్లీట్గా అటువైపు ఇటువైపు స్లిప్ రోడ్స్ ఇచ్చారు. అండ్ అలాగే మధ్యలో ఒక అండర్ పాస్ కూడా వచ్చింది అటువైపు నుంచి ఇటు వెళ్ళడానికి. ఈ హైవేలో ఎక్కడైనా మనం ఒక యూటర్న్ తీసుకోవాలనుకుంటే ఇది కూడా ఒక యూటర్న్లో ఉపయోగపడుతుంది. అలానే మనకు కావాల్సిన ఫుడ్ కూడా ఒకవేళ అక్కడ ఉంటే మనం తీసుకోవచ్చు. ఇంకా దీని తర్వాత మనకు వచ్చేది ఎగ్జాక్ట్గా
మన లింగాల ఇంటర్చేంజ్ దాటిన తర్వాత ఒక వేసర్ ఎమ్యూనిటీ, అది మన మోచారం దగ్గర. ఇక్కడ కూడా ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ అలాగే టీ కాఫీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఆ వేసైడ్ ఎమ్యూనిటీ అనమాట. మొత్తం ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో ఇది కూడా తొందరలో కంప్లీట్ అయిందంటే ఈ ప్లేస్లో కూడా మనకి ఫ్యూయల్ దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది, అకామిడేషన్ కూడా దొరికే అవకాశం ఉంది. మరి వెయిట్ చేద్దాం, ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో చూద్దాం. సో దీని తర్వాత మనం ఇంటర్చేంజెస్ అన్ని చూసుకున్నట్లయితే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్తో కలుపుకొని మొత్తం 11 ఇంటర్చేంజ్లు అయితే ఉంటాయి. అలానే విజయవాడ నాగపూర్ హైవేతో కూడా మధ్యలో కనెక్ట్ అవుతుంది. అక్కడ క్లోవ్ ఇంటర్చేంజ్ ఇస్తా అన్నారు, కానీ ఆ ప్లేస్ మనం చూస్తున్నట్లయితే నాకు పెద్దగా అనిపించలేదు అక్కడ ఇంటర్చేంజ్ వస్తుందా లేదా అనేది. మరి చూద్దాం వన్స్ కంప్లీట్ అయిన తర్వాత. మన విజయవాడ నాగపూర్ హైవే కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాని గురించి కూడా నేను అప్కమింగ్ వీడియోలో చెప్పబోతున్నాను. అలానే ఇప్పుడు మనం ఈ హైవేలో మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత ఈ హైవేలో నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది లేన్ డిసిప్లిన్ ఫాలో అవ్వట్లేదు. ముఖ్యంగా హెవీ వెహికల్స్ అన్నీ కూడా కార్లు వెళ్ళాల్సిన లేన్లో వెళ్తున్నాయి. అలా వెళ్ళడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఒక హైవేలో వెళ్తున్నప్పుడు నార్మల్ వెహికల్స్ ఎలా వెళ్ళినా పర్లే, కానీ హెవీ వెహికల్స్ కానీ వెళ్ళాల్సిన లేన్లో వెళ్ళకపోతే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మనకి డే టైంలో మ్యాక్సిమం మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటాం అండ్ నైట్ టైం మాత్రం మనకి ఒక్కొక్కసారి హెవీ వెహికల్స్ కనిపించవు. అలాంటి టైంలో చాలా భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అలానే కార్ల విషయానికి వస్తే ఎవరు కూడా అక్కడ పెట్టిన స్పీడ్లో అయితే వెళ్ళట్లేదు. మినిమం 120-140 స్పీడ్లో వెళ్తున్నారు. అంత ఓవర్ స్పీడ్లో వెళ్ళడం వల్ల ఏదైనా హెవీ వెహికల్ కార్ లైన్లో వెళ్తూ ఉంటే దాన్ని మనం చూడకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ హైవేలో హెవీ వెహికల్స్కి 80 స్పీడ్ ఇచ్చారు అండ్ అలాగే కార్స్కి 100 స్పీడ్ ఇచ్చారు. అది దాటి వెళ్లకుండా వెళ్తే చాలా బెటర్. 80 to 100 స్పీడ్ కార్ వెళ్ళి 60 to 80 స్పీడ్లో హెవీ వెహికల్ వెళ్తే హ్యాపీగా వాళ్ళ జర్నీ కొనసాగుతూ ఉంటుంది. ఈ హైవేలో ఎంట్రీ ముందే మనం మ్యాక్సిమం మన వెహికల్ మొత్తం చెక్ చేసుకోవాలి. అంతా కండిషన్గా పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ఈ హైవేలో ట్రావెల్ చేయడం మంచిది. ఎందుకంటే ఈ హైవేలో మనకి ఎక్కడా కూడా వెహికల్ పార్క్ చేసుకోవడానికి ప్రాపర్ ప్లేస్ అయితే ఉండదు. ఓన్లీ కొన్ని చోట్ల మాత్రమే మనకి వేస్టెడ్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయని చూపించాను మీకు. అండ్ అలాగే ట్రక్ బేస్ కూడా మధ్య మధ్యలో ఉంటాయి. ఆ ప్లేస్లో మాత్రమే మనం వెహికల్స్ ఆపడానికి అవుతుంది. అండ్ అలాగే మనకి ఇంటర్చేంజ్ వస్తాయి కదా, ఈ ఇంటర్చేంజ్ దగ్గరలో కూడా కొంచెం స్పేస్ అయితే ఉంటుంది మన వెహికల్ ఆపడానికి. సో ఈ హై స్పీడ్ లైన్లోని వెహికల్స్ అన్నీ రేంజ్ స్పీడ్లో వెళ్తూ ఉంటాయి. అలాంటి టైంలో మన వెహికల్ కానీ ఈ రోడ్డు పైన ఆపినా లేదా మనకి వెహికల్ ట్రబుల్ వచ్చిందని చెప్పేసి పక్కన పెట్టుకున్నా కూడా ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే చాలా వరకు ప్రమాదాలు కూడా జరిగాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ హైవేలో మీరు వెళ్తున్నప్పుడు మీకు కానీ నిద్ర వచ్చింది అనుకోండి, సో వెహికల్ని మనం పక్కన పార్క్ చేసి, అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎక్కడైతే వేస్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ప్లేస్లోని, అలానే ట్రక్ బేస్ ఉన్నాయో ఆ ట్రక్ బేస్లోని మనం వెహికల్ ఆపుకొని స్లీప్ తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇది కంప్లీట్గా యాక్సిస్ కంట్రోల్డ్ హైవే అండ్ మొత్తం 2 లేన్సే ఉంటాయి. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. అలా జరగడంలో ఏమవుతుందంటే మొత్తం రోడ్ బ్లాక్కి మొత్తం ఫుల్ ట్రాఫిక్ అనేది ఉండిపోతుంది. సో దానివల్ల చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ హైవేలో ముఖ్యంగా మనకి ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా చాలా బెటర్. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే దగ్గరలో ఉన్న అంబులెన్స్ కానీ పెట్రోలింగ్ వెహికల్ కానీ వచ్చి హెల్ప్ అయితే చేస్తున్నారు. దానికి చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ అలానే మనకి ఈ హైవేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి చాలా క్లియర్గా చాలా చోట్ల మెన్షన్ చేశారు. 1033 కాల్ చేస్తే మనకి ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా ఈ హైవే కంట్రోలింగ్ యూనిట్ నుంచి మనకైతే దొరుకుతుంది. అలానే ఈ హైవేలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ వెహికల్స్ ఆపారు, అండ్ అలానే మనకి ఏదైనా ప్లేస్లో కంప్లీట్గా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎవ్రీ 2 కిలోమీటర్స్కి కంప్లీట్గా 2 కిలోమీటర్స్ కవర్ అయ్యేలాగా కెమెరాస్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ కెమెరాస్ని కంప్లీట్గా మానిటర్ చేస్తూ ఉంటారు. మీరు పొరపాటున ఎక్కడైనా వెహికల్ ఆపినా కూడా మీకు హెల్ప్ చేయడానికి లేదా మీరు ఎందుకు వెహికల్ ఆపారో తెలుసుకోవడానికి పెట్రోలింగ్ వెహికల్ కూడా వస్తుంది. సో మ్యాక్సిమం మనం ఎక్కడా కూడా వేసిన ఉంటుంది తప్ప ఇక్కడ ఆపకుండా ఉంటే మంచిది. అలానే ఈ హైవే స్ట్రైట్గా ఉంది, మనం హ్యాపీగా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి డిస్ట్రాక్షన్స్కి అయితే వెళ్ళొద్దు. ముఖ్యంగా మీరు వెహికల్ నడుపుతున్నప్పుడు మ్యూజిక్ ప్లేయర్ని కంట్రోల్ చేయడం, తర్వాత మొబైల్ని చూడటం అలాంటి పనులు అయితే చేయొద్దు. మ్యాక్సిమం మీరు మొత్తం అంతా కూడా అలర్ట్గా ఉండండి హైవేలో. హైవే మొత్తం స్ట్రైట్ లైన్లో ఉండడం అండ్ అలానే మనం ఓవర్ స్పీడ్లో లేదా ఒకే స్పీడ్లో వెళ్ళటం వల్ల ఖచ్చితంగా మనకి నిద్ర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకే మనం ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో మాట్లాడండి. అండ్ అలాగే మీరు కూడా కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చాలా అంటే అలర్ట్గా ఉండండి.
ఒకవేళ మీకు కానీ నిద్ర వస్తున్నట్లయినా ట్రైన్ అయినా ఖచ్చితంగా దగ్గరలోని వేసిన మీడియాలో కానీ ట్రక్ బేస్ దగ్గరలో కానీ వెహికల్ని ఆపుకోండి. ముఖ్యంగా ట్రక్స్లో వెళ్ళే వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. ఈ హైవేలో ఎక్కువగా యాక్సిడెంట్స్ అనేవి ట్రక్స్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ డెలివరీని తొందరగా ఇవ్వాలని చెప్పేసి ఓవర్ స్పీడ్లో వెళ్ళడం కానీ లేదా కంటిన్యూస్గా డ్రైవ్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ట్రక్స్లో వెళ్ళే వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇవ్వాల్సిన డెలివరీ లేట్ అయినా ఏం ప్రాబ్లం ఉండదు. మహా అయితే మీ ఓనర్ తిడతారేమో, కానీ ప్రమాదం జరిగిందంటే ఆ లాస్ చాలా పెద్దగా ఉంటుంది. సో జాగ్రత్తగా మీకు స్ట్రెయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా రెస్ట్ తీసుకోండి. ఈ హైవేలో మనకైతే ప్రస్తుతం దావరపల్లి హైవే దగ్గర నేను వెళ్ళినప్పుడైతే టోల్ కలెక్షన్ చేయలేదు. మనకి కొయ్యలగూడెం ఉంది కదా, కొయ్యలగూడెం దగ్గరలో పొంగుటూరు ఉంది కదా ఇంటర్చేంజ్, అక్కడ నుంచి స్టార్ట్ చేశారనమాట టోల్ కలెక్షన్. అండ్ మనకు ఉండేది యాన్యువల్ పాస్ కాబట్టి ఓన్లీ ఒక యాన్యువల్ పాస్ కట్ అయింది. మళ్ళీ మనం వైరా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ అయితే అవుతాం అనమాట. ప్రస్తుతం అక్కడ నుంచి ఇంకొక వే అయితే ఉంటుంది లెఫ్ట్కి. అలా మనం లోపలికి వెళ్ళి డైరెక్ట్గా టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళిపోవచ్చు. కానీ ముఖ్యంగా మనం ఎప్పుడైతే హైదరాబాద్ వెళ్తామో అప్పుడు ఈ హైవే యూజ్ చేయడం బెటర్. ఎందుకంటే మన దంసలాపురం దగ్గర బ్రిడ్జ్ అనేది ఇంకా పెండింగ్ ఉంది. ఒకవైపు మాత్రం కంప్లీట్ అయింది. ఆ ప్లేస్లో మనకు ఆల్రెడీ బోర్డ్స్ అయితే వస్తాయన్నమాట, డైవర్షన్ అని చెప్పి. అది ఒకవేళ మీకు కనిపించకపోతే దంసలాపురం బోర్డు కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు వెహికల్ని స్లో డౌన్ చేసుకొని ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మళ్ళీ మీరు నార్మల్గా వెళ్ళిపోవచ్చు. సో తర్వాత మనం డైరెక్ట్గా ఇంకా ఎగ్జాక్ట్గా మనం సూర్యాపేట దాకా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ హైవేలో. అటు నుంచి వచ్చేటప్పుడు కూడా రోడ్ని అయితే బ్లాక్ చేశారు. మరి ఇప్పుడు ఓపెన్ చేస్తారని తెలియదు. అటు నుంచి వచ్చేటప్పుడు హైవేలో రావచ్చు, కానీ సర్వీస్ రోడ్లో వచ్చి హైవేలో ఎంటర్ అవ్వాలి. సో ఈ హైవే గురించి నేను మ్యాక్సిమం చెప్పాను అనుకుంటున్నాను. హైవే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఓపెన్ అయింది అండ్ అలాగే ప్రస్తుతం ఈ హైవేలో ట్రావెల్ చేయాలంటే ఎలా వెళ్ళాలో కూడా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. సో మరి వీడియోని ఎండింగ్ నోట్తో ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్, ఫైనలీ మీకైతే మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో కంప్లీట్గా ట్రావెల్ చేసి ఎక్కడెక్కడ మనకి ఫుడ్ దొరుకుతుంది అండ్ ఎక్కడెక్కడ ఇంటర్చేంజెస్ ఉన్నాయి అండ్ అలానే మనం ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అండ్ ఇంకా మనం ఈ హైవేలో స్పాట్ చేసిన కొన్ని విషయాల్ని అండ్ అలాగే ఇక్కడ కొన్ని మిస్టేక్స్ జరుగుతున్న హైవేలోని ఆ తప్పులను కూడా క్లియర్గా చెప్పాను అనమాట. సో ఆ విషయాలన్నీ మీకు ఎలా అనిపించింది మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తెలుసు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.